బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంతి రవి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఐబొమ్మతో పాటు ఇతర పైరసీ డొమైన్లను రవి నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 65కి పైగా మిర్రర్ వెబ్సైట్లు నిర్వహిస్తున్నట్లుగా కూడా రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ప్రతి నెల 3.7 మిలియన్ యూజర్లు లాగిన్ అవుతున్నట్లు గుర్తించామన్నారు. 6 ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ ఆదాయం సంపాదించినట్లు తెలిపారు. ప్రధానంగా క్రిప్టో మార్పిడికి అటు బినామీ ఖాతాల నుంచి నగదు బదిలీ చేశాడని విచారణలో వెల్లడైందని చెబుతున్నారు పోలీసులు. సెయింట్ కిట్స్ నేవీస్ పాస్పోర్ట్స్ తో విదేశాలకు పారిపోయే యత్నం చేశాడని, అంతేకాదు సాక్ష్యాలను సైతం నాశనం చేసే ప్రయత్నం చేశాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ఇమ్మంతి రవి విచారణకు సహకరించడం లేదని, ముఖ్యమైన డేటా రికవరీ చేసేందుకు కస్టడీకి ఇవ్వాలంటున్నారు పోలీసులు. traderin.com, makeindia.shop అనే 2 డొమైన్లను ఇమ్మంతి రవి రిజిస్టర్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒక డొమైన్ అమెరికాలో, మరో డొమైన్ అమీర్పేటలో రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఇవే ఇమ్మంతి రవిని పట్టించాయని కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇక రవి బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్స్ ను సైతం రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. ఇమ్మంతి రవి విచారణ కొనసాగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, ఇప్పటికే మనం చూస్తున్నాం రవి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు పోలీసులు రికార్డ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రిమాండ్లో భాగంగా రవి ఎటువంటి విషయాలను పోలీసులకు తెలియజేయడం జరిగింది? రవి కాకుండా ఇతరత్ర వ్యక్తుల్ని కూడా విచారించే అవకాశం కనిపిస్తుందా? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఐబొమ్మ ఇమ్మంతి రవి కేసులో సంచలన విషయాలు వెలుగుకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలక అంశాలు పోలీసులు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఐబొమ్మతో పాటుగా బొప్పం టీవీ అనే డొమైన్ని రన్ చేశారు. దాంతో సహా 65 మిర్రర్ వెబ్సైట్లను కూడా నిర్వహిస్తూ ఈ పైరసీకి సంబంధించినటువంటి మూవీలను అప్లోడ్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రతి నెల 3.7 మిలియన్ అంటే దాదాపు 37 లక్షల యూజర్లు ప్రతి నెల ఐబొమ్మకి వస్తున్నట్లుగా కూడా, వ్యూవర్స్గా వస్తున్నట్లుగా కూడా పోలీసులు అందులో మెన్షన్ చేసిన పరిస్థితి. ఈ 37 మిలియన్లకు సంబంధించినటువంటి డేటాను, ఎందుకంటే ఐబొమ్మ ఓపెన్ చేయగానే వాళ్ళ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వడం ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్తో పాటుగా వాళ్ళ పేరు అనేది కూడా వాళ్ళకు వస్తుంటుంది. ఈ మొత్తం డేటా కూడా, ఎందుకంటే గతంలో కూడా పోలీసులు హెచ్చరించారు, మీ డేటా అనేది సైబర్ నేరస్తులకు వెళ్ళిపోతుంది, బెట్టింగ్ యాప్స్కు వెళ్ళిపోతుందని హెచ్చరించారు. ఈ రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈ కీలక అంశాన్ని కూడా పోలీసులు వెల్లడించారు. 37 మిలియన్కి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్ల డేటాను యాడ్ బుల్ అండ్ ట్రేడర్స్ ఇన్ ద్వారా 1win, 1x బెట్ వంటి గేమింగ్ బెట్టింగ్ యాప్స్కు కూడా ఈ డేటాలను మళ్లించినట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన పరిస్థితి. మరో అంశం, పాన్ కార్డును నకిలీ పేరుతో, ప్రహ్లాద్ కుమార్ పేరుతో నకిలీ పాన్ కార్డును వినియోగించినట్లు, నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ వినియోగించినట్లు కూడా పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుతూ పెద్ద ఎత్తున నిధులు కాజేసినటువంటి ఈ ఇమ్మంతి రవి క్రిప్టో ద్వారా వివిధ అకౌంట్లకు మార్పిడి చేసినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. iPhone 14 ప్లస్, శాంసంగ్ మొబైల్స్, నకిలీ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, దాదాపు 17 హార్డ్ డిస్క్లు, ఎందుకంటే 21,000 సినిమాలను పైరసీ చేసి అందులో అప్లోడ్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి 17 హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ స్థానికుడు కాదని చెప్పి నకిలీ పాన్ కార్డులను సృష్టించిన ఇదే తరహాలో కరేబియన్ దేశానికి సంబంధించినటువంటి సెయింట్ కిట్స్ నేవీస్ అనే పాస్పోర్ట్ని తీసుకొని విదేశాలకు పూర్తిగా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లుగా కూడా వాళ్ళు చెప్పారు. ఇక్కడ ప్రధానంగా సాక్ష్యాలను నాశనం చేసేందుకు కూడా ప్రయత్నం చేశాడు ఇమ్మంతి రవి అన్న అంశాన్ని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. ఎందుకంటే అరెస్టు చేసే సందర్భంలో తన ఇంటికి పోలీసులు, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్ళిన సందర్భంగా దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఆయన డోర్ తీయకుండా సాక్ష్యాలను పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం 3 యాక్ట్ల ప్రకారం ఇక్కడ కేసు ఉదైంది. మనం ఒకసారి రిమాండ్ రిపోర్ట్ని పరిశీలించినా కూడా ఐటీ యాక్ట్, సైబర్ క్రైమ్లోని ఐటీ యాక్ట్తో పాటుగా
కాపీరైట్ యాక్ట్, సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్, ఈ 3 యాక్ట్లను ఇప్పుడు మెన్షన్ చేశారు. ఇక ఎందుకంటే ఈయన పౌరసత్వం అనేది కరేబియన్ దేశానికి ఉంది. ఎన్ఆర్ఐ యాక్ట్ ప్రకారం కూడా పలు కేసులు నమోదు చేసి ఇప్పటికే కస్టడీకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి పైరసీ ముఠాతో ఏ సంబంధాలు ఉన్నాయన్న అంశాలు వెల్లోకి వస్తే అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఈ మంది రవికి సహకరిస్తున్నటువంటి వారిపైన కూడా ఈ కేసులో వారిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 51 పేజీల రిమాండ్ రిపోర్ట్లో 9 పేజీలు రిమాండ్ రిపోర్ట్ ఉంది. కన్ఫెషన్, సీజర్, పంచనామా అనేది 3 పేజీలు ఉంది. ఇట్లా వివిధ రకాలుగా మొత్తం 51 పేజీలకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు అయితే ఇందులో క్లియర్గా అన్ని అంశాలు వెల్లడించిన పరిస్థితి. అయితే గతంలో కూడా ఎఫ్ఐఆర్లలో కేసులు నమోదైనాయి. ఈ మంది రవికి ఇక్కడ హైదరాబాద్తో పాటుగా భారతదేశంలో సహకరిస్తున్నటువంటి వారిని కూడా పోలీసులు గతంలో అరెస్ట్ చేసినట్లు ఇందులో వెల్లడించారు. ఎందుకంటే A1గా రవి ఈ మంది ఉంటే A2గా దుద్దెల శివాజీ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను వెబ్సైట్ డెవలపర్ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. వాల్మీకి స్ట్రీట్, సీతారాంపురం, ఉదయగిరి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి దుద్దెల శివాజీని గతంలోనే ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీళ్ళ యొక్క డేటా ఆధారంగానే వీళ్ళు ఇక్కడి నుంచి ఇతని యొక్క వివరాలను కూడా తీసుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సుసర్ల ప్రశాంత్ అనే మరో వ్యక్తిని ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. సీవింగ్ అపార్ట్మెంట్స్ ఇండస్ట్రియల్ ఏరియా, పూణే, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఇతనికి సహకరించారు. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి నకిలీ పాన్ కార్డును తీసుకున్నాడు, నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ను కూడా తీసుకున్నాడు. దాని ద్వారా పేపాల్ అకౌంట్ని, అమెజాన్కి సంబంధించినటువంటి పేపాల్ అకౌంట్ని ఆయనే మెయింటైన్ చేశాడు. ఈ పాన్ కార్డ్, నకిలీ పాన్ కార్డుని ఉపయోగించే ప్రహ్లాద్ అనే పేరుతో ఈ పాన్ కార్డు ద్వారానే తను బ్యాంక్ అకౌంట్స్ని కూడా, ఎందుకంటే మొత్తం దాదాపు 35 బ్యాంక్ అకౌంట్లు ఉంటే అందులో 35 బ్యాంక్ అకౌంట్లు, 21 బ్యాంకుల్లో 35 బ్యాంక్ అకౌంట్లను నిర్వహించాడు. అందులో దాదాపు 35 బ్యాంక్ కార్డులను కూడా ఆయనే చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది, తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఇంకా మరో అంశం, అంటే అనేక కీలక అంశాలు ఇందులో వెల్లడించారు. ఎందుకంటే ఈ డబ్బులను ibomma.com తో పాటుగా బొప్పం టీవీ 65 మిర్రర్ డొమైన్స్ల నుంచి పెద్ద ఎత్తున ఈయన పైరసీ మూవీలను అప్లోడ్ చేశాడు. ఎందుకంటే ఒక వెబ్సైట్ అనేది బ్లాక్ చేస్తే ఇంకో వెబ్సైట్ ద్వారా కూడా ఈ పైరసీ మూవీలను అప్లోడ్ చేసినట్లు కూడా గుర్తించారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు గతంలో ఫిర్యాదు చేశారు. ఐబొమ్మతో పాటుగా పైరసీకి సంబంధించినటువంటి అనేక వెబ్సైట్ల పైన కూడా ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇందులో ఇంకో కీలక అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన పరిస్థితి. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీకి ఒక లేఖ రాశారు. అందులో మేక్ ఇండియా షాప్ అనే .com ద్వారా కూడా వీళ్ళు కొన్ని ఇక్కడ ఏదైతే ఇమంది రవి మెయింటైన్ చేసినటువంటి వెబ్సైట్లలో కూడా ఈ డొమైన్ల నుంచి వీళ్ళు తీసుకున్నట్లుగా కూడా, పర్చేజ్ చేసినట్లుగా కూడా గుర్తించారు. ఆ డొమైన్లకు సంబంధించినటువంటి అడ్రస్లు కూడా గెట్టింగ్ అప్ అనే పేరుతో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీతో, ఎందుకంటే అనేక ఫేక్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు చేసినట్లుగా కూడా ఇక్కడ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యుఎస్, అమెరికా, అరిజోనా అనే అమెరికాకు సంబంధించినటువంటి అడ్రస్తో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సంస్థను కూడా ఇమంది రవి మెయింటైన్ చేసినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు మెన్షన్ చేశారు. ఇదే సంస్థకు సంబంధించినటువంటి, ఎందుకంటే tradersin.com అనే దానికి కూడా నోటీసులు ఇచ్చారు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ నుంచి కూడా ఈ అంశాలు కూడా బయట పెట్టారు. ఇమంది రవి ఈఆర్ ఇన్ఫోటెక్ అనే యుఎస్లో ఒక సంస్థ అడ్రస్ పేరుతో ఉంటే మరో అడ్రస్ హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్, అమీర్పేటలో కూడా మరో అడ్రస్ ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సంస్థను కూడా మెయింటైన్ చేసినట్లుగా కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో మొత్తం ఎన్ని డొమైన్లను మెయింటైన్ చేశాడు, ఆయా డొమైన్ల వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం సేకరించారు. దాదాపు బ్యాంక్ అకౌంట్లు కూడా మనం చూడొచ్చు. 35 బ్యాంక్ అకౌంట్లలో కోట్లాది రూపాయలు మళ్లించినట్లు కూడా గుర్తించారు. కేవలం 4 బ్యాంక్ అకౌంట్లలోనే 3 కోట్లకు పైగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చీజ్ చేస్తే ఇంకా 30 అకౌంట్లు ఉన్నాయి. అందులో ఇంకా ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కీలకంగా అతని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. నాంపల్లి కోర్టు ఇప్పటికే 5 రోజుల కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో అతన్ని 5 రోజులు విచారిస్తే ఎన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగాయి, బెట్టింగ్ యాప్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు నిధులను ఇతని అకౌంట్స్కు మళ్లించారు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్తో పాటుగా పైరసీ ముఠాతో ఇమంది రవికి ఎలాంటి సంబంధాలు ఉన్న అంశాలు కూడా కస్టడీ విచారణలో బయటపడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఏ దేశాల్లో సర్వర్లు పెట్టి ఈ పైరసీ ముఠాని ఈ విధంగా రన్ చేస్తున్న అంశాలు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ విచారణలో వెల్లడే అవకాశం ఉంది. 5 రోజుల కస్టడీ పూర్తయిన అనంతరం కూడా ఈ కేసులో ఐబొమ్మ ఇమంది రవి కేసులో మరికొన్ని సంచలన విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.